ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. తమిళనాడు రాజకీయాల్లో ఊహించని రాజకీయ భూకంపం సంభవించింది. 2 ఏళ్ల క్రితం పార్టీ పెట్టిన నటుడు విజయ్ తన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే సంచలనం సృష్టించారు. అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకేలను మట్టి కరిపించి తన తమిళగ వెట్రి కగజం టీవీకేను తమిళనాడులో అతిపెద్ద పార్టీగా నిలబెట్టారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. మొత్తం 234 స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మ్యాజిక్ మార్కుకు టీవీకే పార్టీ అడుగు దూరంలో నిలిచింది. టీవీకే ఏకంగా 108 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. గతంలో అధికారంలో ఉన్న డీఎంకే కూటమి 73 స్థానాలతో రెండో స్థానానికి, 53 స్థానాలతో అన్నాడీఎంకే కూటమి మూడో స్థానానికి పడిపోయాయి. ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఏకంగా 34.92% ఓట్ల వాటాను సాధించడం విశేషం. డీఎంకే 24.20, అన్నాడీఎంకే 21.25% ఓట్లకే పరిమితమయ్యాయి. 1996 తర్వాత తొలిసారిగా సీఎం ఎంకే స్టాలిన్ తన కొళత్తూరు నియోజకవర్గంలో పరాజయం పాలయ్యారు. టీవీకే అభ్యర్థి విఎస్ బాబు చేతిలో స్టాలిన్ 8,795 ఓట్ల తేడాతో ఓటమి చెందడం తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారింది. విజయ్ పోటీ చేసిన 2 చోట్ల రికార్డు విజయం సాధించారు. పెరంబూర్లో 53,715 ఓట్లు, తిరుచి ఈస్ట్లో 27,416 ఓట్ల భారీ ఆధిక్యంతో జయభేరి మోగించారు. అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి తన సొంత నియోజకవర్గం ఎడప్పాడిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 98,110 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పరమతి, వేలూరులో అన్నాడీఎంకే అభ్యర్థి శేఖర్ కేవలం రాష్ట్రంలో అత్యంత తక్కువగా 308 ఓట్ల తేడాతో గెలుపొందారు. విజయ్ డ్రైవర్ రాజేంద్రన్ 30 ఏళ్ల కుమారుడు ఆర్ సబరీనాథన్ విరుగంబాక్కం నుంచి విజయం సాధించారు. విజయ్ తన తొలి చిత్రం నాలయ్య తీర్పుతో సినీ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి రాజేంద్రన్ ఆయనకు డ్రైవర్గా, పీఏగా సేవలందిస్తున్నారు. కూటములుగా కాక విడిగా చూస్తే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, పీఎంకే వంటి పార్టీలో తమ ఉనికిని కాపాడుకునేందుకు పరిమిత స్థానాలకే పరిమితమయ్యాయి. మ్యాజిక్ మార్కుకు కావలసిన స్థానాల కోసం టీవీకే ఎవరితో పొత్తు పెట్టుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది. డీఎంకే కూటమిలోనే కాంగ్రెస్ టీవీకేతో ముందుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఫలితాలు వెలువడ్డాక విజయ్తో రాహుల్ గాంధీ ఫోన్ చేసి మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు మొత్తం 10 స్థానాలు కావలసి ఉండగా కాంగ్రెస్కు 5ఉన్నాయి. పీఎంకే, డీఎండీకే, లెఫ్ట్ పార్టీలు టీవీకేకే మద్దతిచ్చే అవకాశం ఉంది. వీటిలో అన్బుమణి పీఎంకే ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది.